కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ సదస్సు నిర్వహించారు. ఇక 6 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఇక వైసీపీ నేతలు అందిన కాడికి దోచుకున్నారని విమర్శించారు. అనంతరం మాజీ ఉపసభాపతి మండలి బుద్దా ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ ఒకే రూల్, కానీ ఏపీలో మాత్రం ప్రతి పక్షానికి ఒక రూల్ అని, అధికార పక్షానికి ఒక రూల్ అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ హక్కులు నిలబడ్డాయన్నది ఒకసారి ఆలోచించండి అని చెప్పిన కోరుతున్నాను. ఏదైనా గట్టిగా మనం విమర్శించామనుకోండి ఒక కేసు పెట్టేస్తాం. ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకోండి 30 యాక్ట్ 144 ఆ యాక్ట్లో పెట్టేయటం, మీరు ఎవరు ఇంట్లోంచి బయటికి రావడానికి వీల్లేదని చెప్పి నోటీస్ రావటం. గతంలో ఇక్కడ 93 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు అవనిగడ్డకు వచ్చి వివిధ కార్యక్రమాలకు ఇస్తానని చెప్పి ప్రకటించాడు. అది ఒక సంవత్సరం పాటు అయిన తర్వాత ఆయన ఏ రోజైతే మాట్లాడో ఆ రోజున ఆ తేదీన తెలుగుదేశం జనసేన కలిసి ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ నిరసన తెలియజేయాలని చెప్పి అనుకున్నాం. ఎందుకు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఆ 93 కోట్ల రూపాయల నిధులకి ఒక తహసీల్దార్ బాధ్యత వహించడు, ఒక ఆర్టీఓ బాధ్యత వహించడు, ఒక కలెక్టర్ బాధ్యత వహించడు. బాధ్యత వహించాల్సింది ఎవరు? శాసనసభ్యుడు. పైగా రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? మా అన్న సింహాద్రి రమేష్ బాబు అడిగాడు, నేను ఇస్తున్నాను. మా అన్న అడిగాడు, నేను ఇస్తున్నాను. మా అన్న అడిగాడు, నేను ఇస్తున్నాను అన్నప్పుడు అన్నను అడుగుతామా లేదా ఎవరిని అడుగుతాం? మనం తమ్ముడు దగ్గరికి వెళ్ళలేవరు కదా. ఇంక ఎక్కడ ఉంది అన్న? వెళ్తే ఏం జరిగింది అక్కడ? ఆ రోజున 144 అని పెట్టారు. మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. సరే, జన సైనికులు వాళ్ళ దగ్గరగా ఉంటుందో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే సాక్షాత్తు శాసనసభ్యుడే వాళ్ళ మీద దాడి చేసే సంగతి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి 144 వర్తిస్తా లేదా అని చెప్పి అడుగుతున్నా. అంటే మనం రోడ్డు మీదకి వెళ్తే మనకు 144 పెట్టి మనం అరెస్ట్ చేస్తారు. కానీ ఒక శాసనసభ్యుడు, ఆయన అనుచరులు ఇంకోసారి మనకి అన్ని చోట్ల ఒక శాసనసభ్యుడు ఉంటాడు, ఇక్కడ ఇద్దరు శాసనసభ్యులు కూడా విచ్చలవిడిగా మహిళల మీద కూడా దాడులు చేస్తే పోలీసులు ఎందుకు చర్య తీసుకోవాలని చెప్పి అడుగుతున్నా. ఇది రాజ్యాంగబద్ధం అని చెప్పి అడుగుతున్నా. ఇది అంబేద్కర్ రాజ్యాంగానికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని చెప్పి అడుగుతున్నాను. రేపు ప్రభుత్వం మారగానే మన వ్యవస్థ మీద తప్పనిసరిగా విచారణ చేస్తామని. అంటే ఒక రూల్ ఏదైతే పెట్టారో రూల్ అందరికీ వర్తించాలి. కానీ కేవలం అది అధికార పార్టీగా రూల్ వర్తించదో, ప్రతిపక్ష పార్టీలు కాలు రాయటానికి ఆ రూల్ పెట్టారని చెప్పి ఎక్కడ అంబేద్కర్ చెప్పలేదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. అంటే ఏ రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోండి. నిజంగా అలాంటి కార్యక్రమం చేస్తే ఆ ఎమ్మెల్యేని మందలించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. మందలించలేదు. నువ్వు వారియర్, అందరూ తిట్టారో నువ్వు కొట్టావు అని చెప్పి ఆయన కోడిన మనిషి జగన్మోహన్ రెడ్డి. అంతే, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని వల్ల